ఒక భయం ఉండాలి. కానీ అది చచ్చేంతనా లేక చంపేంతనా తెలియాలంటే ఈ ఫన్నీ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఓ సుకుమారి ఎక్కి తొక్కి బక్క చిక్కి తిక్కి తిక్కి. అబ్బా ఎంత మంచి పాట అండి. నిజంగా రైటర్ గారు ఎంత అద్భుతంగా రాశారు. ఏం రాశారు? ఈ ఎక్కి ఎక్కి తొక్కి 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 నీకు అలవాటే కదా అందరినీ తొక్కడం. నీతో మాట్లాడను. ఎందుకు మాట్లాడు? ఆవిడ తెలుగు రాదు, నాకు కన్నడ రాదు, ఇంకేం మాట్లాడుకుంటాం. ప్రేమకి భాషతో పని లేదు రాఘవ గారు. ఏం పేరు నీది? రారమ్మని. ఎక్కడికి? ఎక్కడికేంటండి, నా పేరే రారమ్మని. నీ పేరేంటి? ఓ బొమ్మని. ఎటకారంగా ఉందా నీకు? నేను వేసే నా మీద తిరిగి పంచులు వేస్తున్నా. పంచే ఉందండి. మా ఇంటి పేరు పో, నా పేరు పొమ్మని. పో పొమ్మని. అయితే పో. ఫోన్ వస్తుంది. ఫోన్ ఫోన్. హలో. అవునా? ఎప్పుడు? అలాగా? సరే వచ్చింది 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 వచ్చింది. ఎవరు వస్తున్నారండి? ఎవరో రాంగ్ నెంబర్ అండి. వస్తామన్నారు, వద్దంటే ఫీల్ అవుతారని వచ్చేమన్నాను. వెళ్ళిపోయినలేమో వెళ్ళిపోయినలేమో. ఇంకేంటి? పొద్దున్న నుంచి బాగా కడుపు నొప్పి అండి. సోడా తాగాను, తగ్గిపోయింది. సర్లే ఇంకేంటి? ఇంకేంటంటే ఏముంటాయండి, టిఫిన్ చేయిస్తానండి. ఇంకేంటి? మనిషిని అనుకుంటున్నావా, ఎఫ్ఎం రేడియో అనుకుంటున్నావా? ఇంకేంటి ఇంకేంటి దొబ్బేస్తున్నాడు. ఏం చెప్పాలరా నీకు? దాయికో గూగుల్లో చూసి వార్తలు చెప్తాను. ఢిల్లీలో వర్షాలు చూసావు నువ్వు? అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చూసావు చూడు. అస్సాంలో కూడా వరదలు వచ్చేస్తాయంట్రా, చూసావు వార్తలు? సర్లే ఇంకేంటి? సర్లే ఇంకేంటి? ఇంకేంటి అంటే నువ్వు. కానీ అబ్బాయి ఎక్కడ ముందు మంచి పెళ్లి సంబంధం చూసుకోవాలి. ఆ పెళ్లి గడియలు ఎప్పుడు వస్తున్నాయి, ఎవరో పెద్ద ఆయన అడిగితే బాగుంటదండి. అల్లిపురం రల్లిమీది కాంప్లెక్స్, అక్కపాలెం తొండపత్తి బీచ్ రోడ్. జరిగింది చెప్పను, జరుగుతుంది చెప్పను. చెప్పినా సరే ఎట్టింగ్ లో తీసేస్తారు. జరగబోయేది ఏముంటే చెప్పండి. పెళ్లి గడియలు ఎప్పుడున్నాయో కొద్దిగా మీరు చెప్పాలి సార్. చెయ్య చూపి. నిన్ను కాదా నన్ను చూపించమన్నాడు. ఏంటి నీకా? చేసుకోకూడదా నేను? సరే చెప్తా, చెయ్యి చూపి. ఏంటి మిమ్మల్ని పెట్టుకోవడమా? అది కాదు. పోతావు బాబా. అలానకని బాబు ఉన్నది ఒక్కడ ఈడు కూడా ఎక్కడికో చెప్తున్నాడు ఆయన. గురుగారు ఎక్కడికి వెళ్ళిపోతాను సార్ నేను? జైలుకి పోతా. ఏంటండి కామెడీ చేస్తే జైలుకి పంపిస్తారా? గురుగారు జైలుకి ఎందుకు వెళ్ళిపోతాను సార్? నువ్వు ఒకరిని హత్య చేస్తావు, చంపేస్తావు, జైలుకి పోతావు, చంపేస్తావు, పోతావు నీడిపోతాడేంటి? అదే నాకు అర్థం కాకుంటుంది. కాదండి, ఎంతవరకు నా జీవితంలో నేను చేయమను దోమను కూడా చంపలేదు. అలాంటిది నేను చంపేసి ఆడి క్యారెక్టర్ మీద ఆడికి నమ్మకం ఉండదు. నువ్వు నమ్ముతున్నావా? కరెక్టే కానీ మరి 2 సంఖ్యలు ఎత్తి మరి చంపాడు. అదే నాకు భయం వేస్తుంది. భయం వేస్తుంది. ఎవరినైనా చంపేస్తానేమో. చంపుతావు రాసి చంపుతావు చెప్పు. నువ్వు చంపుతాను. బాబోయ్ అప్పుడే వచ్చేసింది నాకు. ఎవరినైనా చంపేస్తాను. ఇదిగో శవం వస్తుంది. ఏంటి రారామణి గారు, ఏంటి టెన్షన్ పడుతున్నారండి? ఏం లేదండి, ఇందాక ఒక పెద్ద ఆయన కనిపించి పోతావు, నువ్వు పోతావు, చంపేసి జైలుకి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. ఈ మధ్యన అలా నమ్మకూడదండి, సరదా చెప్తుంటారు. చాలా గట్టిగా చెప్పాడు. నమ్మకూడదు చెప్తున్నాను కదా. నాకెందుకు ఆయన చెప్తున్నా పడతాను. నమ్మకపోతే ఏమనుకుంటున్నా? అలాంటి ఏముండవు, సైలెంట్ గా పడుకో చెప్తాను. అంతే అంటారండి. క్యాంప్కి వెళ్ళి వచ్చాను, 10 రోజులు అవుతుంది, ఇంటికి వెళ్ళొస్తాను. కరెక్ట్ అండి, ఒక రోజన్నా ఇంట్లో ఉండాలి. వెళ్ళండి. మా ఇల్లు అది కదా, అది మా ఇల్లు. అది మీ ఆవిడ పక్కింట్లో ఇల్లుది కదా, అటు వెళ్ళాడు పక్కింట్లోకి. అలవాట్లేండి. ఏంటో గురువు గారు చూస్తే నా బాధ అర్థం చేసుకోవట్లేదు. ఉండేది సార్ చెప్తావు పోతామని. ప్రత్యానికి పడుకొని నువ్వు అసలు బయట ఉన్నా గుండెల్లోనో అర్థం కాకుంటుంది. అమ్మో అర్జెంట్కి వెళ్ళి ఈయన కలవాలా? ఏమండి గురుగారు మీరు ఉండండి మేడం గారు. బెడ్రూమ్ లోకి వచ్చేటా? అవును మరి బాత్రూమ్ లోకి వెళ్ళాను, లేకపోతే బెడ్రూమ్ లోకి వచ్చాను. నేను బాత్రూమ్ ఎందుకుంటాను? ఏమో అక్కడ పడుకుంటారేమో, అలవాటు కొద్ది అనుకోండి.
ఏంట్రా నాకు ఈ టార్చర్? నాకు చిన్న ఐడియా ఏంటది? వచ్చింది. పక్కింట్లో కూడా కొత్తోడు వచ్చాడంట కదా, వస్తే? ఆడు ఎలా ఉంటాడు ఊర్లో వాళ్ళకి తెలదు. మీరు తలుపు కొట్టి పక్క తప్పుకొని నేను పరిగెట్టి వెళ్ళి పొడిచేస్తాను. సరే అయితే నేను ఎవరే ఎవడ్రా తలుపు కొట్టింది? ఎక్కడ పడుతావురా? అదే ఎక్కడ పడవాలో తెలియకుంటుంది. నన్నే పొడుస్తావా? అంటే ఆడే పడుతారన్నారు సార్. ఒక పెద్ద ఆయన నేను ఈ రోజు ఒకరిని పొడిచేసి జైలుకి వెళ్ళిపోతా అని చెప్పాడండి. ఈయన పొడిచిమని ఏయ్, నువ్వే కదా పడుతారన్నా? అదే మీరే కదా వెనకాల ఉంటారు. ఇద్దరు చిన్న పిల్లకాయలు పక్కకి వెళ్ళి ఆడుకోండి. మీరు లోపలికి వెళ్ళండి. ఆయన కరెక్ట్ గానే మాట్లాడుతున్న మీసాలు అడ్డు వస్తున్నాయి అంతే. రే ఏంట్రా మీ గోళ? సిగ్గుందా మొహానికి? నువ్వు నన్ను చేసుకున్నావా ఆడిని చేసుకున్నావా? వారానికి 3 రోజులు క్యాంప్ అంటావు, 3 రోజులేమో ఫ్రెండ్స్ ఇంట్లో దిగుతావు, ఇంకా మిగిలింది ఒక్క రోజు. ఆ ఒక్క రోజు కూడా పెళ్ళంతో ప్రేమగా ఉండదు లేదా? అది కాదు బంగారం. లోపలికి రా, నీ పని చెప్తా. ఇంతలాగా అరిచారంటే సరదాగా మేడం గారిని చంపేస్తా. ఏం మాట్లాడతావు నువ్వు? లేకపోతే మిమ్మల్ని పట్టుకున్నాను మాట్లాడుతుందండి. మొగుడు పిల్లలు కొట్టుకుంటా తిట్టుకుంటా తర్వాత కలిసి కాపురం చేసుకుంటాం. ఇప్పుడు ఇలాగే అంటారు, నిజానికి మీరే చంపేసే వాళ్ళు ఉన్నారు. ఒరే చంపేస్తారని చెప్పి నీకు అసలు ఎవరు చెప్పారా? ఓ పెద్ద ఏం చెప్పాడండి. ఎవడాడు? మద్దలపాలెం వెంకోజీపాలెం స్టేడియం. డౌట్ లేదు, ఈ ఆటో డ్రైవరే చెప్పాడండి. మా మహంగారు జ్యోతిషం చెప్పడం వచ్చా నీకు? అంటే 4 రోజుల నుంచి యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా. ఎవరు నాకు తెలియక అడుగుతానండి, ఇలాంటి తలకు మాసినాడు మీకు ఎక్కడ దొరికాడండి? చంపేస్తా. చెప్తాడు నువ్వు? ఎవరు చెప్తాడు నువ్వు? మీకు అర్థం కాదు. అలా చంపేసేవిట్రా? నేను ఎక్కడ పొడిచండి బాబు, కత్తి ఎక్కడ ఉందో చూడండి. ఒరే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారేమోరా? నేను వెళ్ళి ఎక్కడ దాక్కుంటాను. ఏండి నాకు తెలుగు తెలీదా? సౌమ్యకి తెలుగు తెలీదా? భలే మంచి రోజు కార్యక్రమాలు పంచిగే పనిచేస్తున్న హైపరాదికి పంచర్ చేసి తెలుగు జనాలన్నీ మెచ్చిన ఈ సౌమ్య ఆ రోజు మాట్లాడిన భాష ఏంటి? తెలుగు భాష. ఇంత చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ అమ్మాయికి తెలుగు రాలేదని చెప్పి అవహేళన చేస్తుంటే ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. సార్ ఇది స్కిట్ అనుకుని గెలిపించారు కనుక స్కిట్ కాదు సార్. మీరు ఏం అడుగు నేను చెప్తాను. అయ్యో చాలా బాగా చెప్తారు సార్. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు అని టక్ టక్ 3 సార్లు చెప్తారు. 6 ఎల్లో లారీలు 6 నల్ల లారీలు. ఎల్లో లారీలు కాదు, ఎర్ర లారీ. ఇందుజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు, మేడం. సూపర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీరు తీసుకురావడం నిజంగా చాలా మంది కనెక్ట్ అవుతారు. సూపర్. నేనంతే నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను. కృష్ణ గారు బాగుంది ఇది. నేను చేతులు చూసి చెప్పేవాడిని, నాకేం చేత కాదు, లేడీస్ ఒక్కళ్ళకి చెప్పేవాడిని. అలాగే ఒకటి ఏదైనా చెప్తే మనకి జ్యోతిష్కుడు అనే పేరు మీద అది లైఫ్ లాంగ్ జరుగుతాను. బ్యాడ్ అయితే ఇంకా 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 రన్నింగ్ అవుతూ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్.